సభాధ్యక్షులు శ్రీ యాదగిరి గారు, పెద్దలు, ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఏ నరేంద్ర గారు, టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకులు ఈటల రాజేంద్ర గారు, మాజీ మంత్రివర్యులు దేవేంద్ర గౌడ్ గారు, బీజేపీ నాయకురాలు శ్రీమతి వనం ఝాన్సీ గారు, ఎమ్మెల్యే ప్రజారాజ్యం పార్టీ అనిల్ కుమార్ గారు, జేఏసీ చైర్మన్ పెద్దలు శ్రీ కోదండరాం గారు, అనంత భాస్కర్ గారు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మిత్రుడు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మిగతా అనేక మంది నాయకులారా, తెలంగాణ వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి పద్మశాలి మిత్రులారా, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి తెలంగాణ నినాదాన్ని మీరు డిసెంబర్ 31లోగానే ఇవ్వాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు వస్తాయని ఈ సభ ద్వారా మీరు సంకేతం ఇస్తున్నందుకు నేను మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా పద్మశాలి చేనేత కార్మికులు ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకంగా తెలంగాణ జిల్లాలో ఒక దీనమైనటువంటి అవస్థలో ఉన్నారు. వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క పరిస్థితులు, ఒక పక్క టెక్స్టైల్ లాబీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తప్పుడు విధానాల వల్ల రోజు రోజుకు చేనేత పరిశ్రమ దెబ్బతింటా ఉన్నది. ఈ మధ్యలోనే నేను దుబ్బాకకి వెళ్ళినాను. సిద్దిపేట దుబ్బాకకి వెళ్తే దుబ్బాకలో సుమారుగా 135 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే మా వృత్తిని కాపాడుకోవాలా, మా వృత్తి ద్వారా మా జీవితాలు బాగుపడాలని ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే, కానీ ఇప్పటి వరకు కూడా నూలు ధరలు కానివ్వండి, లేక చేనేత కార్మికులు వచ్చేటువంటి పథకాలు కానీ అలాంటివి రాకపోవడం, బడ్జెట్లో కూడా కేటాయింపులు తగ్గడం, ప్రభుత్వం ఇస్తాన విషయాలు ఇవ్వకపోవడం, ఇవన్నీ ఒకవైపు ఉన్నప్పటికీ కూడా కానీ ఇవాళ మీరు సమావేశమైనటువంటిది ఆ విషయాల కన్నా మీరు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మీరు ఈ ఉద్ఘోష ప్రకటిస్తున్నారంటే ఇది చాలా గొప్ప ప్రశంసనీయ విషయాన్ని నేను మీకు సభాముఖంగా తప్పకుండా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంతవరకు పెద్దలు చాలా విషయాలు చెప్పినారు. ఒకసారి ప్రజా అభిప్రాయం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అనేక సార్లు ప్రజా అభిప్రాయం వెలువడింది. మొన్ననే ఉప ఎన్నికలు జరిగినాయి. ఉప ఎన్నికల్లో మీ అందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నటువంటి అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు నిజామాబాద్ లో పోటీ చేస్తే వారు ఘోర పరాజయానికి గురైన విషయాన్ని ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మర్చిపోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ప్రజా అభిప్రాయం అనేది ప్రజాస్వామ్యానికి చాలా గొప్ప విలువైనటువంటిది. ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా ప్రజా అభిప్రాయాన్ని కానీ పరిగణలోకి తీసుకపోతే, ప్రజల యొక్క ఉన్నటువంటి మనోభావాలను గౌరవించకపోతే, అనంత భాస్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ ఇక్కడ బట్ట కట్టలేదు అని కాంగ్రెస్ నాయకుడే చెప్తున్నానంటే ఇది సోనియా గాంధీకి అర్థం కావాలని నేను మనం చేస్తున్నాను. నిజంగా నేను వారిని అభినందిస్తా ఉన్నాను. మరొక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మేము ఇక్కడ బతకలేము, మేము ఇక్కడ ఉండలేము, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సమాధి కట్టబడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడే చెప్తున్నానంటే కనీసం ఆయన మాటనన్నా వినండి అని చెప్పి నేను అధిష్టానంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాను. ప్రజా అభిప్రాయం మీద స్పష్టంగా ఉన్నది.
ఆత్మహత్యలు చేసుకున్నారు. దాదాపుగా 400 మందికి పైన విద్యార్థులు, యువకులు, గ్రామీణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటే, ఇంత తీవ్రమైన ఆందోళన జరుగుతుండే ఒక జస్టిస్ కృష్ణ కమిటీ వేసినారు. నిజంగా తెలంగాణ ప్రజలు ఎట్లాంటి వాళ్ళంటే దానికి కూడా ఓపిక పడినారు. జస్టిస్ కృష్ణ కమిటీ వేస్తే పర్వాలేదు, జస్టిస్ కృష్ణ కమిటీ అయినా వేయండి. జస్టిస్ కృష్ణ కమిటీ తిరిగింది. రేపు జస్టిస్ కృష్ణ కమిటీ రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఏం రిపోర్ట్ ఇస్తారు? నాకైతే ఇప్పటికైనా అవగాహన ఉంది. అయోధ్య రిపోర్ట్ ఏ విధంగా వచ్చిందో జస్టిస్ కృష్ణ కమిటీ అదే విధంగా వస్తుందని నేను మీకు సభాముఖంగా చేస్తాను. వాడు మంచోడే, వీడు మంచోడే, ఇక్కడ బాగలేదు, అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు అన్ని చెప్పి మాయామర్మం చేసి కేంద్ర ప్రభుత్వం మీద వదిలేస్తారు. కేంద్ర ప్రభుత్వం మీద వదిలేస్తారు. కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. అందుకనే ఇప్పటికే గవర్నర్ గారు చాలా తలమునకలైనారు. ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు సమావేశమవుతున్నారు. విద్యార్థి సంస్థలు ఏం చేయాలా? యూనివర్సిటీస్ ఏం చేయాలా? నడపాలా, నడపకూడదా? కాలేజీలు ఉంటాయా, ఉండయా? నేను కాలేజీలే కాదు, రేపు డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఉద్యోగస్తులు కూడా ఒక్క ఆఫీసులో పనిచేసేటువంటి పరిస్థితి ఉండదని నేను మీకు సభాముఖంగా తప్పకుండా అమలు చేస్తున్నాను. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పెండం చేయడానికి. అడ్వకేట్లు, లాయర్లు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. హైకోర్టులో, జిల్లా కోర్టుల్లో. కోర్టులు నడవకపోతే, ఆఫీసులు నడవకపోతే, స్కూళ్లు నడవకపోతే, కాలేజీలు నడవకపోతే ఏం నడుపుతారు? కేవలము కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం యొక్క ఆఫీసులో కూర్చొని నడుపుకోవాలి తప్ప ఇక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉండదని నేను మీకు సభాముఖంగా చేస్తున్నాను. ఎక్కడ నడుపుతారు అసలు? డిసెంబర్ 31 ముందే మీరు తల మునకలు అవుతున్నామని ఇప్పుడే చెప్తున్నారు. అందుకనే అసలు ఇప్పుడైనా కూడా ఇక్కడ పద్మశాలి సంఘం యొక్క సమావేశం ఇది. నిజంగా పద్మశాలి సంఘ సమావేశంలో పద్మశాలి సమస్యల మీద ఎక్కువ మాట్లాడాలి. కానీ రసభాయి బాలకృష్ణ పాడుతుంటే మీరు సమస్యలని మర్చిపోయి జై బోలో తెలంగాణ అని మీరు డాన్స్ ఆడుతున్నారంటే అది మీ మనస్సులో ఉన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి వాంఛ అని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం చేస్తున్నాను. కాబట్టి ఈ వాంఛను కాలయాపనం చేయకూడదు. ఒకవైపు విద్యార్థుల మీద కేసులు పెట్టినారు. ఒక్కొక్క విద్యార్థి మీద 100 కేసులు, 135 కేసులు. కేంద్ర హోంమంత్రి ఆయనే చెప్పినాడు స్పష్టంగా, ఎవరు డిమాండ్ చేయలేదు, ఏ రాజకీయ పార్టీ అడగలేదు, కేసులు ఎత్తివేయమని ఎవరు అడగలేదు. కానీ కేంద్ర హోంమంత్రి చెప్పినాడు, 2 మాటలు చెప్పినాడు. ఒకటేమో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటవుతుంది, తెలంగాణలో ఉన్నటువంటి ఒక అందరి మీద కేసులు ఎత్తివేయబడతాయని ఈ 2 మాటలు ఇచ్చేటువంటి కేంద్ర మంత్రి ఇవాళ ముఖం చాటేసుకున్నాడు. ఇవాళ ముఖం చూపించేటువంటి పరిస్థితిలో లేడు అని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. ఇప్పటికైనా వెంటనే కేసులు ఎత్తివేయాలి, ప్రశాంత వాతావరణం నిర్మాణం చేయాలి, యుద్ధమైనటువంటి వాతావరణం నిర్మాణం చేయకూడదు. నేనైతే కోరేది ఒకటి, కేంద్ర ప్రభుత్వాన్ని విఘ్నత ఉంటే రాబోయే బడ్జెట్ సెషన్లో మీరు బిల్లు పెట్టండి. నేను ఎన్డీఏగా భారతీయ జనతా పార్టీగా చెప్తున్నాను, మేము అన్కండిషనల్ గా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తామని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే బీజేపీ సపోర్ట్ చేస్తే వేరే పార్టీల యొక్క మద్దతు అవసరం లేదు. కానీ అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి, అందువల్ల ఇవాళ కావాల్సింది ఒకటి, కేంద్ర ప్రభుత్వానికి మనసు ఉండాల. మనసుంటే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అందుకని ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా అనవసరమైనటువంటి ఒక భేషజాలకు పోకుండా తొందరలోనే రాబోయే బడ్జెట్ సెషన్లో పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆంధ్రప్రదేశ్లో శాంతిని నెలకొల్పి ఇప్పుడే అనంత భాస్కర్ గారు చెప్పినట్టుగా 29వ రాష్ట్రము 2011లో తప్పకుండా ఏర్పడుతుందని నేను మీకు సభాముఖంగా తప్పకుండా నేను మనవి చేస్తా ఉన్నాను. కానీ అవసరమైతే దానికోసం మనందరం కూడా జేఏసీ ఆధ్వర్యంలో నిజంగా నేను కోదండరాం గారిని వారిని కూడా అభినందిస్తున్నాను.
పోయినసారి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక ఉద్యమము భారతదేశ చరిత్రలో లిఖితపూర్వకంగా సువర్ణ అక్షరాల చేత లిఖింపదగిందని నేను మీకు సభాముఖంగా తప్పకుండా నేను మనం చేస్తున్నాను. అన్ని కుల సంఘాలు జేఏసీ రూపంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు కానీ తెలంగాణ ప్రత్యేకంగా కోరేటువంటి వాళ్ళందరం కూడా కేంద్రం యొక్క ఉన్నటువంటి ఒక కళ్ళు తెరిపించే విధంగా మహా ఉద్యమాన్ని డిసెంబర్ తర్వాత ఒక ఐక్య ఉద్యమంగా నిర్మాణం చేయడానికి మనందరం కూడా నడుం బిగించాలని నేను మీకు సభాముఖంగా హృదయపూర్వకంగా మనవి చేస్తూ నన్ను ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు తెలంగాణ పద్మశాలి సంఘానికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.